హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ ముందుగా న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు అనమాట. ఈరోజు నేను 3 కేజీస్ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చికెన్ ఫ్రై మాత్రం మీరు ఒకసారి తింటే వదిలిపెట్టే పనే లేదు. మరి ఈ న్యూ ఇయర్ కానీ సంక్రాంతి కానీ ఎప్పుడు చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై 3 కేజీస్ చూపిస్తున్నాం కదా, మీరు తక్కువ కావాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే కొలతలతోటి ఎక్కువ కావాలన్నా చేసుకోవచ్చు. 10 కేజీస్ వరకు కూడా ఈ కొలతలతోటి కొంచెం పెంచుకుని చేసుకోవచ్చు, కొంచెం తగ్గించుకుని చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. తింటే కాదు, చూస్తేనే తెలిసిపోతుంది. తినక్కర్లేదు, కొన్ని చూస్తేనే చాలు. ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుద్ది. కొంచెం డిఫరెంట్గా ఉన్న టేస్ట్ మామూలుగా ఉండదు, మాటల్లో చెప్పక్కర్లేదు అనమాట. అంత బాగుంటుంది ఫ్రై. బిర్యానీలో కానీ నంచుకోవడానికి బాగుంటుంది, కర్రీ కింద కొంచెం రైస్లో తినడానికి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నిటిలోకి బాగుంటుందండి. ఇది ఒక్క దాంట్లోకే బాగుంటుంది అని ఏమీ లేదనమాట. ఓకే, ఇదిగోండి 3 కేజీస్ చికెన్ అండి. లెగ్ పీసెస్ చూడండి. ఈ 3 కేజీస్ చికెన్కి ఎంతెంత వేసుకోవాలో అన్నీ చూపిస్తాను. ఓకే, ఇది ఈ స్పూన్ తోటి 3 స్పూన్స్ సాల్ట్ అనమాట. 3 స్పూన్లు వేసుకోండి, మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. ఈ స్పూన్ తోటి 3 స్పూన్స్ కారం, కొంచెం తగ్గిస్తున్నానండి 3 స్పూన్స్కి 2.5 అలాగే వేసుకుంటున్నాను. కేజీకి 1 స్పూన్ చొప్పున అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇదిగోండి ఒక గుంటగరిటెడు ఆయిల్ వేసుకోవాలి. ఇలాగా ఇదిగోండి నిమ్మరసం వేసుకోవాలి, గింజలు తీసేసుకోండి. తర్వాత ఈ కేజీస్కి ఒక 2 కాయలు పిండుకుంటే సరిపోద్దండి. ఇదిగోండి మొత్తం ఇది ఇప్పుడు ముక్కలకు పట్టించాలి. ఇందులో పెరుగు వేయకూడదు అనమాట. పెరుగు వేయకుండా ఓన్లీ ఇలాగే కలుపుకోవాలి. ఇదిగోండి చక్కగా ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. ఒక అరగంట సేపు పక్కన పెడతాను నేనైతేని. గంట సేపు అయితే పెడతానండి. అయితే ఈ లోపల మసాలాలు అయితే తయారు చేసుకుందాం. మీకు టైం ఉందనుకోండి 2 గంటలు పెట్టచ్చు, 3 గంటలు హాఫ్ డే అయినా కూడా పెట్టుకోవచ్చు. మార్నింగే ఇలా పట్టించేసుకుని న్యూ ఇయర్ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచో, లేకపోతే సాయంత్రం చేసుకునేటైతే మధ్యాహ్నం నుంచి ఇలా కలిపెట్టేసుకుని సాయంత్రం చేసుకోండి. సూపర్గా ఉంటుంది అనమాట. ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు మూత పెట్టేసి 1 అవర్ తర్వాత చేస్తాను. ఈ లోపల మసాలాలు అవి రెడీ చేసుకుందాం. ఒక్కొక్క మసాలాకి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను చేసే మసాలా మాత్రం చాలా బాగుంటుందండి. ఈ మసాలా కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని బట్టి ఇంత టేస్ట్ అనమాట. ఇప్పుడు ఒక మూకుట్లో ఏంటంటే ఈ ఫ్రై చేసుకునే దాంట్లోనే వేస్తాను. ఒక 20 ఇలాచీలు వేస్తాను, యాలుక్కాయలు. దాని తర్వాత 3 నల్ల ఇలాచీ వేస్తాను. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకున్నా పర్వాలేదు. 3 స్టార్ ఫ్లవర్స్ కేజీకి ఒకటి బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క ఇలా పొడువుగా ఉంటాయి చూడండి, మధ్యలోకి చీల్చి వేస్తున్నాను. ఒకటి వేసుకోండి, సిగరెట్ టైప్ ఉన్నది. 3 టేబుల్ స్పూన్స్ మిరియాలు వేసుకోవాలి. అలాగే లవంగాలు ఒక 15 లవంగాలు వేసుకోండి ఇలాగా. దాని తర్వాత 1 స్పూను మెంతులు వేసుకోవాలి. మెంతులు కంపల్సరీ అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ధనియాలు ఒక 6 టేబుల్ స్పూన్స్. కేజీకి 2 స్పూన్లు అనమాట. ఒక కేజీ చికెన్కి 2 స్పూన్లు లెక్కన 6 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ లెక్కన జీలకర్ర, కేజీకి 1 స్పూన్ లెక్కన 3 స్పూన్లు వేసాను. 3 స్పూన్లు సోంపు వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు గసగసాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని వేగిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనేటప్పుడు చూడండి వేగిపోతుంది కదా, కసూరి మెంతి ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఫ్రై ఈ మసాలాతోటి చాలా టేస్ట్ వస్తుంది. ఓకే, ఇవి అయిపోయి తీసేసిన తర్వాత మసాలాలన్నీ అప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఒక 30 ఎండుమిరపకాయలు వేసాను, బ్యాడగి కాయలు ఉంటాయి, ఆ కాయలతో పాటు వేసాను. మరీ ఎక్కువ స్పైసీ ఉంటుంది, కానీ కలర్ మాత్రం చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అవి వేగిపోయిన తర్వాత తీసేసి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎంత అంటే పావు కిలోకి ఎక్కువ, అంటే 400 గ్రామ్స్ అనమాట. అందులో కొంచెం వేసాను, ఒక గుంట గరిటె అంత. 3 ఉల్లిపాయలు అనమాట, 3 ఉల్లిపాయలు మీడియం సైజు కట్ చేసి ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇంకొక 2 పెద్దవైతే 2, చిన్నవి మీడియం సైజ్ అయితే 3 టమాటోలు ఇలాగా చిరుకులా కట్ చేసి బాగా వేగిపోవాలండి. 2 కలిపేసి బాగా వేగిపోతే అప్పుడు మనకి రుబ్బుకున్న తర్వాత టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇదిగోండి టమాటోతో పాటు చూడండి ఎంత బాగా వేగిపోయిందో. ఎంతోసేపు పడుతుందండి, ఒక్క 2 నిమిషాలు వేగిపోవడానికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఉల్లిపాయ టమాటా వేయించుకున్నాం కదండి, ఇది చల్లారాలి. ఆల్రెడీ మసాలాలు చల్లారిపోయినాయి. అయితే మసాలాలు ఎండుమిరపకాయలు వేయకూడదు అనమాట అందులో, అందుకే ఎండుమిరపకాయలు విడిగా వేయించాను. మసాలాలు మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు ఏంటంటే మనం ఈ ఉల్లిపాయ టమాటా వేయించుకున్నాం కదా, ఇందులో వేసేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇవి కూడా ఇందులో వేసేస్తాను. వేసేసి పేస్ట్ చేసేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. అంతా వేయట్లేదండి, మొత్తం ఈ 3 కేజీలకి పావు కిలోకి కొంచెం ఎక్కువ పడుతుందండి ఫ్రైకి అయితేని. ఓకే, ఇదిగోండి ఈ చికెన్ అయితే మంచిగా నానిపోయింది. ఆల్రెడీ 1 అవర్ అయిపోయిందండి మేము అటు ఇటు చేసుకుంటూ పని చేసే వరకు. ఇదిగోండి ఈ పీసెస్ అన్నీ కొన్ని వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ మసాలా పౌడరు మనం వేయించుకున్నాం కదా, మసాలా పౌడర్ 6 స్పూన్లైనా వేసుకోవాలి. అప్పుడు అందుకే మొత్తం అంతా
3 కేజీల చికెన్కి ఒక 6 నుంచి 7 స్పూన్లు వేసుకున్నా పర్వాలేదు. ఓకే, మీకు ఇగో ఇందులో వాటర్ అది ఏమీ యాడ్ చేయకూడదండి. పెరుగు కూడా అందుకే వేయలేదు. ఇవి లైట్గా కలర్ రావాలన్నమాట. అంటే లైట్గా ఇది అంటుకుంటుంది చూడండి, అప్పటి వరకు వేయించుకోవాలి. అప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది. తిరగేసుకోవాలి ఇలాగా దగ్గరుండి ఇలాగ వేయించుకోండి. మీకు టైం ఉందనుకోండి అలా సిమ్లో పెట్టేసి, కొంచెం వెలాడుపుగా ఉందనుకోండి ఇంకా మూకుడి, మీకు ఇంకా చాలా బాగా ఈవెన్గా వేగుతాయి అనమాట. అవి అన్నీ ఒకేసారి అయిపోతాయి. ఒకసారి ఏం చేస్తారంటే ఆయిల్ ఈవెన్గా వెళ్ళాలి కాబట్టి మీకు ఇట్లా మీడియంలో పెట్టుకోవాలండి. మరి సిమ్లో అయితే చాలా టైం పడుతుంది. మీడియంలో పెట్టుకుంటే సరిపోద్ది, ఊరికే కలిపితే సరిపోద్ది. ఎందుకంటే ఈ ప్రాసెస్కి మిగతా వేరే వాటికైతే అది వేరే. కానీ ఇదిగోండి చికెన్ అయితే వేగిపోయిందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చికెన్ మొత్తం తీసేసుకుని మిగతా ఆయిల్ వేసేసుకోండి. 3 కేజీలకి 1 స్పూను సోంపు వేసుకోండి. అంటే మనం పౌడర్ చేసుకున్నాం కానీ ఇలా కూడా వేసుకుంటే అది వేగి ఆ మసాలా ఫ్లేవర్కి అంత పట్టి చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చేసుకోండి. మీరు తినే కారం బట్టి చూసుకుని వేసుకోండి ఏదైనా సరే. ఇలా పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడే కరివేపాకు వేసుకోండి. కొంచెం టమాటో ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఎండుమిరపకాయల పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి కొంచెం. ఇంకండి ఇది ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మామూలుగా అయితే ఉల్లిపాయ ఇది వేయించకుండా వేసామనుకోండి 15 నిమిషాలు పడుతుంది ఆ పేస్ట్ వేయించుకోవడానికి. ఇది ఒక 5 నిమిషాలు అయితే సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేయించేసాము, ఉల్లిపాయలు వేయించాము, టమాటాలు కూడా బాగా వేగిపోయినాయి కదా. ఇదంతా కలిపి ఇప్పుడు ఒక 5 నిమిషాలు వేయించిందంటే మంచి మసాలా రెడీ అయిపోద్ది అనమాట, మనకి గ్రేవీ రెడీ అయిపోద్ది. ఇందులో 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఉప్పు అయితేని. ఇదిగో కొద్దిగా పసుపు. మసాలా ఉంది కదా, ఒక 3 స్పూన్లు మసాలా వేసుకోండి. ఓకే, ఇంకొక నిమిషం వేగితే సరిపోద్దండి. ఇదిగోండి గ్రేవీ అయితే వేగిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు నీట్గా చక్కగా గ్రేవీలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. గ్రేవీ బాగా పట్టాలండి ముక్కలకి. కలుపుకోండి కింద, ఎందుకంటే అడుగంటుకుపోద్ది మసాలా వేస్తాం కదా అంతా, అందుకు. నేను కొంచెం గ్రేవీ కోసమని ఇలా చేశాను అనమాట. మీ గ్రేవీ తక్కువ కావాలి అంటే ఒక టమాటా తగ్గించుకోండి, 2 వేసుకోండి. 3 కేజీలకి 2 టమాటాలు. తర్వాత ఒక్క ఉల్లిపాయ, కొంచెం పెద్ద ఉల్లిపాయ ఒకటే వేసుకుంటే సరిపోతుంది అనమాట. డన్, రెడీ అయిపోయిందండి, సరిపోద్ది. మీకు ఇంకా డ్రైగా కొంచెం కావాలంటే ఇంకొంచెం ఆ ఇగురులా కాకుండా ఇంకా డ్రై చేసుకోవచ్చు అనమాట మసాలాని. ఇలా ఇవ్వండి చికెన్ ఇలా వేగిపోయిన తర్వాత ఒకసారి కొత్తిమీర వేసేసుకోండి. వేసేసుకుని చక్కగా కలిపేసుకోండి ఒకసారి. అయిపోయింది మన చికెన్ ఫ్రై. చూడండి నేను కొంచెం డ్రైగానే పెట్టాను, మరీ ఎక్కువ ఇలా జ్యూసీలాగా కాకుండా, అంటే పలుచగా ఉండకూడదు అనమాట, ఇలా డ్రై అవ్వాలి ఎక్కువ. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్నేమో కొంచెం పలుచగా ఉంటాయి, బాగుంటాయి ఏదైనా కర్రీస్లో కానీ ఎందులోనే సరే. కొన్నేమో డ్రైగా బాగా డ్రై అవుతుంటే బాగుంటాయి, కొన్ని ఇలా మీడియం డ్రై అయితే బాగుంటాయి. చూడండి అయిపోయింది ఫ్రై అయితేని. ఓకే, స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేస్తాను, పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకుని మీకు నేను టేస్ట్ చేసి చెప్తాను చికెన్ ఫ్రై అయితేని. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు చికెన్ ఫ్రై మాత్రం అసలు చూడండి, ఇదిగో భలే ఉంది కదా. ఆ పీసు జ్యూసీగా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. ఆ రైస్లోను ఆ బిర్యానీలో కూడా అసలు ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చేసి చెప్తాను కదా మీకు. 3 కేజీస్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఆ మసాలాలు అది లేట్ అవుద్ది ప్రిపేర్ చేసుకోవడానికి అనేటట్టయితే కనుక ముందే మనం ఇప్పుడు ఈవినింగ్ చేసుకునేటట్టయితే మార్నింగే రెడీ చేసేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీ అయిపోద్ది అనమాట పని. మసాలాలు వేసేసుకుని కలిపేసుకోవడమే కదా, ఎక్కువసేపు కూడా పని ఉండదు, చాలా ఈజీ అవుతుంది. కానీ ఒక్కసారి టేస్ట్ కోసమైనా ఒక్కసారి చేసి చూడండి, నా మాట విని ఎంత బాగుంటుందో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అయితే ముగ్గు గురించి చెప్పాను కదా, మనం వింటున్నారు వ్లాగ్ ఛానల్లో రంగోలీస్ అప్లోడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఈ వీడియో వచ్చేసరికి చికెన్ ఫ్రై వీడియో వచ్చేసరికి ఆ వీడియో అప్లోడ్ చేసేస్తాను. ముగ్గుది ఈరోజు మార్నింగే వేసాను, వేయడం కూడాను. చాలా మంచి ముగ్గులు ఉన్నాయి. ఈ న్యూ ఇయర్కి సంక్రాంతికి మీరు చక్కగా పెట్టుకోండి. భోగి కుండలు అలాంటివి అసలు ఎంత మంచి ముగ్గులు ఉన్నాయో చెప్పొద్దు. ఒకసారి మీరే చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా. అయితే ఇప్పుడు నేను
చికెన్ ఫ్రై టేస్ట్ చేసి చెప్తాను మీకు, చూడండి. నిజంగానండి, ఫ్రై చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇగో లెగ్ పీసులు కూడా మనం ఉడికించక్కర్లేదు, ఇలా వేయించుకుంటేనే సరిపోద్దనమాట. ఆ జ్యూసీగా లోపల జ్యూస్ అది వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక చూడండి, అసలు చాలా సాఫ్ట్గా ఎంత బాగుందో. ఆహా, టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. కొంచెం స్పైసీగా ఉంది. మీకు కారం తక్కువ కావాలంటే కొద్దిగా తగ్గించుకుని వేసుకోండి. మేము కావాలని కారం వేసుకున్నాం. ఏమంటే పీస్గా తిని ఉప్పు కారం భలే పడిని, భలే ఉందండి. ఆ డిఫరెంట్ టేస్ట్ అనమాట ఇది మసాలా అంతాను. లెగ్ పీస్ అయితే అసలు చాలా సాఫ్ట్గా ఉంది. ఆ, ఎంత బాగుందంటే టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుందండి. ఇప్పుడు మాత్రం ఇలా చేస్తే టేస్ట్ అద్దరిపోయిందండి. కానీ కొంచెం కారం ఎక్కువైంది. మీరు కారం తక్కువ తినేవాళ్ళైతే కొంచెం కారం తక్కువ వేసుకోండి, ఓకేనా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందరూ ఇష్టపడతారనమాట ఇలా చేసుకుంటే మాత్రం. మనం తినే స్పైసీ ఉప్పు కారాలు మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి అంతే. అందరికీ ముందుగా మరొకసారి న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ నా ఆప్షన్ అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెంత కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.